ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. 12 రాశుల లోపల మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రం చూద్దాం. మేషరాశి వాళ్ళ మీద జ్యోతిషం ఎట్లా ఉంది, మేషరాశి వాళ్ళ మీద గురుబలం ఎట్లా ఉంది, శనిబలం ఎట్లా ఉంది. తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ జ్యోతిషం తీ చిలక త్యమ్మ. తే మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ జ్యోతిషవాణి తీ చిలక. ఆహా, మేషరాశి వాళ్ళకి సాక్షాంగా కృష్ణ పరమాత్ముడు. మేషరాశి వాళ్ళైతే ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకి తప్పనిసరిగా ఇట్లా కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడే. ఏం గోపికలు ఉండరు, కృష్ణ భగవంతునికి గోపికలు ఉన్నారంటారు కానీ గోపికలు ఎంతమంది ఉన్నా కానీ గుండె లోపల రాధమ్మ ఒకటే, ఆయనకి భార్య ఒకటే. 12 అంటారు, అదంతా కాదు. ఈ మేషరాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా గొప్పది. ఏదన్నా మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడతారంటే ఏ మాట ఉన్నా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. చాలబాజీ మాటలు, హుషారి మాటలు, దగలబాజీ ముచ్చట్లు ఈ మేషరాశి వాళ్ళకి నచ్చాయి. ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడితేనే నచ్చుతుంది. మేషరాశి వాళ్ళకి ఈసారి ఎంత పెద్ద బిజినెస్ పెట్టినా, ఎంత పెద్ద జాబ్ చేసినా, ఏది చేసినా కానీ అంత వర్కడైతే లేదు. వస్తుంది పైసా, పోతుంది పైసా. నీళ్ళు కాలువలకెళ్ళి ఇటుకెళ్ళి అట్లా ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతుంది పైసా తప్ప ఆగుటం లేదు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తుంది, ఇలా ఇంట్లో ఏం తక్కువందిరా, ఇలా ఇంట్లో మస్తు ఉంది, ఇగో వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ లెక్క చూడు, 12 అంటున్నారు. ఎవరి బాధ ఎవరి బరువు వాళ్ళకే తెలుసు. కానీ మీరు ఈ మేషరాశి వాళ్ళు రాత్రి అనకుండా పగలనకుండా మస్తు కష్టపడుతుంటే కానీ అంత లాభం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఈ మేషరాశి వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళం భార్య భర్త సంతానం సంసారం, ఇంట్లో ఉన్న అత్తమామలు అవతాతలు అమ్మ నాన్న అందరూ ఒక ఐకమత్యంగా నడవాలి. కావాలంటే ఒకరికి బుద్ధి చెప్పాలి కానీ ఒకరి చేతి నుంచి బుద్ధి చెప్పించుకోవద్దు. మన పెద్దలు కూడా పేరు సంపాదించిన వాళ్ళు, మనం కూడా పేరు సంపాదించిన వాళ్ళ ముందు మంచి పేరు సంపాయాలి. కావాలంటే ఒకరికి 10 రూపాయలు సాయం చేయాలి. ఒకరి ఆపద పడితే సమయం పడితే తొందరగా పోవాలి. కానీ మన దగ్గర డబ్బుగా సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనుక పెట్టుకోవాలి. ఒకరి చేతి నుంచి చెప్పించుకోవద్దు, ఒకరి ముందలపై చేజాపవద్దు, ఒకరి ముందలపై తల వంచవద్దు. మన సొంత హిమ్మతి మీద నడవాలి అనే జ్ఞానం ఈ రాశి వాళ్ళకు చాలా ఘనంగా ఉంది. అలా ఉంటే పర్వాలేదండి. ఈ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు కష్టానికి భయపడరు. కష్టం ఎలాంటి లేక గొడ్డు లేక కష్టం చేస్తారు. పైసకు పైసా కూడా పెడతారు, మంచిగా జమ చేసి ఎంట పెడతారు. ఆపత వస్తే, సమయం వస్తే, పండుగ వస్తే, పబ్బం వస్తే ఎప్పుడు ఖర్చు చేయాలో అప్పుని ఖర్చు చేస్తారు తప్ప మిగతా టైం లోపల ఉపాసమైనా ఉంటుంది కానీ ఉన్న పైసా తీసి ఎట్లంటే అట్లా ఖర్చు చేయరు. ఈ మేషరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుంది. చూస్తే ఎట్లా కనిపిస్తారంటే రాశి వాళ్ళు అమాయకత్వం, తెలుస్తుందో తెలియదో, హుషారు ఉంటారో లేరో ఏమో అనుకోవాలి మేషరాశి వాళ్ళ. కానీ సామాన్య తెలివి కాదు, చాలా తెలివి, చాలా జ్ఞానం. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము విదేశ ప్రయాణం పోవాలనుకున్న వాళ్ళు ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలి. వేరే దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అనుకున్న జాబ్ సంపాదించుకోవాలి, లేకపోతే అనుకున్న చదువు చదవాలి, లేకపోతే అనుకున్న బిజినెస్ ఏదైనా కానీ ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళిన తర్వాత 190 ఎన్నో ఉంటాయి. అన్నిట్లోపల మీరు ఏదో ఒకటి అనుకొని వెళ్తారు కదా, అది అవుతుందో కాదు అనుకుంటున్నారు కదా, తప్పనిసరిగా అవుతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. కష్టం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది, బాధ వచ్చిన తర్వాత ఆనందం వస్తుంది, అమావాస్య వచ్చిన తర్వాత పుణ్యం వస్తుంది, మంచి తర్వాత చెడు వస్తుంది, చెడు తర్వాత మంచి వస్తుంది.
చూడండి, నీళ్ళలో కొట్టుకుపోయేటప్పుడు కొట్టుకుపోయి ఒకసారి ఒడ్డుకు చేరుతారు, గడ్డలు ఎక్కుతారు. ఎప్పుడు గడ్డలు ఎక్కాలని మనసులో చాలా ఉంటుంది, అలాగే గడ్డలు ఎక్కుతారు. అలాంటి టైం కూడా వస్తుంది. కానీ ఏమిటిదంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ మేషరాశి వాళ్లకు దారిద్ర్య గడియ, దృష్టి, కన్ను అనేది ఇంటి మీద చాలా చెడ్డగా ఉన్నందు వలన ఇంటి లోపల అంత కలిసి రావటం లేదు, ఇంట్లో అంత బరకత లేదు, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, పైసా ఆగటం లేదు, నిలబడడం లేదు. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. అది కొంత దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, 7 గవ్వలు పడ్డాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. చూశారా? గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. గురుబలం 11 ఉన్నది, శని బలం 4 ఉన్నది. మీకు చాలా బాగుంది. మీరు చేసే ప్రయత్నం చేయండి. మీకు అనుకున్నది జరగాలనుకుంటే తొందరగా ప్రయత్నం చేయండి, అవుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.